నాయుడు గారు ఆర్ఎస్ఎస్ అయిపోయాడు, రైటిస్ట్ అయిపోయాడు అన్నారు. బీజేపీ విషం కక్కుతుంది, మతతత్వ పార్టీ అన్నారు. ఆ దురదృష్టం ఏంటో వీళ్ళు ఎవరికి కూడా ఎంఐఎం మతతత్వ పార్టీలా కనపడదు, బీజేపీయే కనపడుతుంది. ఎంఐఎం చాలా పరిశుద్ధాత్మలాగా పరిశుద్ధ పార్టీలాగా కనపడుతుంది కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళకి. నేను మిమ్మల్ని అనలేదండి, ఈ వివాదానికి భానుగారు షర్మిల గారు లేపిన ఈ వివాదానికి షర్మిల గారు లేపిన ఈ వివాదాన్ని నుంచి మీరేం కోరుకుంటున్నారు భానుగారు? 1 minute కంక్లూజన్ ప్లీజ్. పందికి ఏమో తెలుసు పన్నీర్ వాసన అని చెప్పి సామెత ఉంది. టీటీడీ గురించి మాట్లాడే నైతిక హక్కు షర్మిలమ్మ గారికి లేదు. ఎందుకంటే పూర్తిగా హిందువుల కానుగుర్తో నడుస్తున్నట్టు ఇది దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం. కాబట్టి దేవుళ్ళ గురించి దేవాలయాల గురించి మాట్లాడితే హిందుత్వం అయిపోతుంది, ఆర్ఎస్ఎస్ అయిపోతుంది. అంటే ఏందయ్యేది, ఏందమ్మా ఇది? అంటే దేవుడి గురించి హిందువులు 100 కోట్ల మంది హిందువుల కోసం మాట్లాడతాము, 100 కోట్ల మంది హిందువుల కోసం మాట్లాడతాము. నీకు ఇష్టం ఉంటే ఏమైనా కూడా హిందువులైనా క్రిస్టియన్లైనా ముస్లింలైనా ఇంకా లేకపోతే వేరే ఈ దేశంలో చాలా ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు మీ ప్రాక్టీస్ మీరు చేసుకుంటారు, అవతల వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారు కానీ ఇంకొకరు కానీ మాట్లాడేటప్పుడు కొంచెం అవతల వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి. క్రిస్టియన్లకు మాత్రమే మనోభావాలు ఉండవు, ముస్లింలకు మాత్రమే మనోభావాలు ఉండవు, లేకపోతే ఇంకొక జైనులకు మాత్రమే ఉండవు, ఇంకొక సిక్కులకు మాత్రమే ఉండవు, హిందువులకు కూడా ఉంటాయి. అది కొంచెం సెన్సిటివ్గా చేస్తే టీటీడీ పైగా వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్రప్రదేశ్లో అంతకు మించిన ఇదేముంది ఇంకా. కాబట్టి మీరు వెళ్ళరు, తిరుమల కొండ మీదకి మీరు వెళ్ళకండి, అది మీ ఇష్టం. వెళ్ళమని మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లే ఇక్కడ. బట్ అక్కడికి వెళ్ళే వాళ్ళ మీద ఈ రకమైన చేయకుండా బాగుంటుంది. చూద్దాం. ఎనీవే ఆవిడ ఏమైనా రియాక్ట్ అవుతారేమో దీని తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్ భానుప్రకాష్ రెడ్డి గారు, రమణ గారు.